థ్యాంక్ యూ. ఏంట్రా మామ విశేషం? కొత్త బైక్ కొన్నాను మామ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సినిమా మొత్తం చూసినట్టున్నావు. టైటిల్ దగ్గర నుంచి చూశాను సార్. నా క్యారెక్టర్ ఏంటో చెప్పు. సార్ మీ పేరు తెహల్కా సుబ్బారావు అండి. ఈ సిఎంజీ టీవీ ఓనర్ గారికి బామ్మర్దండి. అవును. ఆఫీస్ లో జరిగే అన్ని పనుల్లో వేలు పెడుతుంటారండి. అంటే అన్ని దగ్గర చూసుకుంటారండి. ఇంకా సార్ మీకు కానీ కోపం వస్తే ఎవరిని వదిలిపెట్టరు సార్. ఏమైనా చేస్తారు. వాడంతా చూసే వరకు నిద్రపోరు. నువ్వు నాకు నచ్చావురా సార్. వాడిని ఆఫ్టర్ ఆల్ నేను ఏమడిగాను? 500 రూపాయలు అప్పు అడిగాను. లేవన్నాడు. ఇప్పుడు ఆడికి 5,000 రూపాయలు తీరిపోతుంది. అర్థమైనా? 200 అప్పు. అప్పు డబ్బులు లేవండి. వాడు సేమ్ డైలాగ్ చెప్పాడు రా పాపం, వాడి కర్మ. సార్ ఉన్నాయి సార్. సార్ దీంతో పాత బాకీ కలిపి మొత్తం 850 రూపాయలు సార్. వెరీ గుడ్. రే ఈ ఆఫీస్ లో అందరూ నన్ను ఇలా అర్థం చేసుకుంటే వాళ్ళకి కష్టాలు ఉండకపోను కదరా. మా బావగారు చెప్పి నీ ఉద్యోగం పర్మనెంట్ చేస్తాను. హ్యాపీగా ఉండు. అడిగినప్పుడల్లా అప్పి. సుస్మిత, నాకేమన్నా ఫోన్ కాల్స్ వచ్చినాయా? వచ్చింది సార్. సీఎం నుంచా పిఎం నుంచా? రాత్రి మీరు తాగి పడిపోయిన బార్ నుంచి అర్జెంట్ గా బిల్లు కట్టకపోతే మీకు వాచిపోద్దని చెప్పమన్నారు సార్. ఐ సీ. ఇంకెప్పుడు మీరు నా పర్సనల్ కాల్స్ రిసీవ్ చేసుకోవద్దు. రిసీవ్ చేసుకున్న తర్వాతే తెలిసింది సార్ అది మీ పర్సనల్ కాల్ అని. తెలిసినా మీరు మర్చిపోండి. ఓకే సార్. దట్స్ ఆల్. నమస్కారం. సిఎంజీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. వచ్చే వారం వైఎస్ కేబినెట్ విస్తరణ. రాష్ట్రంలో భారీగా వర్షాలు, కొనసాగుతున్న ద్రోణి. రాష్ట్రపతికి లోకల్ క్యాడర్ ప్రతిపాదనలు. జమాలి ఇంటికి పాక్ ప్రధానితో హుమయూన్. తెల్గీకి 25 వరకు కస్టడీ. భూమితో సామాజిక హోదా. ఎస్సీ ఎస్టీలకు వెలుగు పథకం. ఆంధ్ర ప్రజలను ఆదుకుంటామంటున్న ముఖ్యమంత్రి. న్యూస్ అవుతుంటే మధ్యలో బుద్ధి లేకుండా అడ్డు వస్తారేంటి సార్? ఆగవయ్యా నువ్వు. మందు ఎక్కడ పెట్టానో కనబట్టలేదు. నువ్వు చెప్పు. దొరికిందయ్యో. మీ పని కానివ్వండి. నువ్వు చదవమ్మా. ఇదిగా న్యూస్ పేపర్ చదవడం కూడా న్యూసేనా? న్యూస్ సెన్స్. కాల్పుల విరమణ ప్రకటించాలని వార్ నేతల విజ్ఞప్తి. వాడు అలా వాగుతుంటే మీరేం ఏడుస్తున్నారు? ముందు మీకు అసలు బుద్ధి లేదయ్యా. ఓకే. గుడ్ మార్నింగ్ బావగారు. ఏంటి పిలిచారంట? ఏడ్చేవలే. మే ఐ హెల్ప్ యూ? చిచి మందు కంపు. ఏ ఎదవైనా పొద్దున్నే 10 గంటలకు తాగొస్తాడా? 10 గంటలకు తాగితే ఎదవనవుతానని 6కి తాగేశాను. ఇంతకీ ఎందుకు పిలిపించారు? నీకు పెట్టాల్సింది పెడదామని. వద్దులే బావా, నా పెళ్లికి పెడదు గాని. ఆగా, నీకే పని చేత కాదు కదా అని రోలింగ్ టైటిల్స్ ఇస్తే వాటిల్లో కూడా శుద్ధ తప్పులు వేసావంట. నేనేం తప్పులు వేసాను బావా? ఏమి వేసావా? తెలుగుదేశం అధినేత రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ అధినేత చంద్రబాబు నాయుడు అని వేసావట. అంటే ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలోనూ పర్మనెంట్ కాదు కదా. మొన్నటికి మొన్న వద్దంటే షకీలాంటికి ఎగ్గేసుకెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావంట. అది ఆమె ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను అంటే అప్లై చేశాను. కానీ ఆమె రిప్లై ఇవ్వలేదు. అప్లై బట్ నో రిప్లై. ఏం చేయను? చూసి వయసు పెరిగిందన్న జ్ఞానం కూడా లేదు నీకు. బావా, వయసు పెరిగింది అని పదే అంటున్నావు. కానీ దాంతోపాటు ఉప్పు కారం తింటున్న ఈ శరీరంలో ఇంకేమేం పెరుగుతున్నాయో నువ్వు ఆలోచించట్లేదు. నా సొంత చెల్లినిచ్చి నీకు పెళ్లి చేశాను. కానీ నువ్వు నా రుణం తీర్చుకోవడానికి కనీసం నీ ఇంట్లో పని మనిషిని ఇచ్చానో నాకు పెళ్లి చేయలేదు. చెప్పుచ్చు కొడతా. ఎందుకు కొడతావు? ఆఫీస్ స్టాఫ్ అంతా నీ మీద ఒకటే రిపోర్ట్. ఊరంతా అప్పులు జోదారు. ఏ ప్రోగ్రామ్ సరిగ్గా చేసేది లేదు, చెడగొట్టకుండా ఉండేది లేదు. అన్నిటికంటే దరిద్రమైన ప్రోగ్రామ్ తుసుగప్ చెప్పు. దాన్ని కూడా ఎవడో అడ్డమైన వాడికి అంటగట్టి చేస్తున్నావు. తెలిసి తెలవకుండా మాట్లాడక బావా. ఆ ప్రోగ్రామ్ గురించి జనం ఎప్పటికైనా 33 సార్లు వాయించి వదిలిపెట్టారు. ఇంకొంట్లో దెబ్బలు తినే ఓపిక లేక వయసులో ఉన్న కుర్రోడికి అప్పచెప్పాను. తప్పున్నారా? ఇదిగో ఇక నేను భరించడం నా వల్ల కాదు. నాకు ఆ ప్రోగ్రామ్ వద్దు, ఏమి వద్దు. దాన్ని కూడా ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వు కూడా వెంటనే నా స్టూడియో నుంచి బయటకు వెళ్ళు. మధ్యాహ్నం దాకా రావద్దా? మళ్ళీ జన్మలో రావద్దు. కన్ఫర్మ్ చేసుకున్నావా? షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఒక ఫోన్ చేసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్? హలో అమ్మా సుభద్ర, నేనమ్మా నీ కృష్ణుడు అన్నాయని, తెహల్కా సుబ్బారావు. చెప్పనయ్యా. అమ్మా, నీ పేరు మీద బ్యాంకులో ఏమీ వేయకుండా వెళ్ళిపోతున్నానని బాధపడకమ్మా. బంగారు గాజులైతే దిష్టి తగులుతుందని 2 జతల మట్టి గాజులు, వెండి పట్టీలైతే అరిగిపోతాయని ఇనపట్టీలు చేయించి బీరువాలో పెట్టానమ్మా. ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నందుకు చింతిస్తూ పోతున్నానమ్మా. నేను పోయాక నాకు పిండం పెట్టేటప్పుడు రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ పెట్టే మ్యాటర్ మాత్రం మర్చిపోకమ్మా. ఉంటానమ్మా. నీ పాదం మీద పుట్టు మచ్చవుతాను చెల్లెమ్మా, బావతోడ మీద గజ్జి మచ్చవుతాను చెల్లెమ్మా. హలో హలో, ఏమండి? మా అన్నయ్య ఏమైనా అన్నారా? మా అన్నయ్య ఏమైనా అన్నారండి? నేను చచ్చిపోతానండి, ఆత్మహత్య చేసుకుంటాను. ఎప్పుడు మా అన్నయ్య ఏదో ఒకటి అంటారు. నేను చచ్చిపోతానండి, చచ్చిపోతాను. నువ్వు అన్నిసార్లు చవక్కలేదే, ఫోన్ పెట్టి. నాయనా నువ్వు పో. ఓకే, వెళ్ళరా. ఇంకెప్పుడు నాతో పెట్టుకో.
ఐఎమ్ ఆవాలు ఫ్రమ్ భీమడోలు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? సీఎం గారు పంపించారు. ఇక మీద మీ ప్రోగ్రామ్స్ అన్ని చూసుకోవాల్సింది నేనే. ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ హెల్ప్ ఆవాల్ ఈజ్ హియర్. ఆవాలు మిరియాలు ఏంటండి? యు నో మిరియాలు? హీస్ మై స్మాల్ బ్రదర్. హీస్ ఇన్ మిరియాలగూడెం. యు నో కందులు? హీస్ మై బిగ్గెస్ట్ బ్రదర్. హీస్ ఫ్రమ్ కర్నూల్. అఫ్ కోర్స్ లవంగం ఈజ్ ఇన్ ప్యారిస్. మసాలా ఫ్యామిలీ. సార్ నా పేరు బోస్ అండి, సుభాష్ చంద్రబోస్. సీఎం గారి పర్సనల్ డ్రైవర్ని. నన్ను కూడా సారే పంపించారు. ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరమా? రిచ్గా ఉంటుందని. సార్ నేను మీ సెక్యూరిటీ కోసం వచ్చాను సార్. సెక్యూరిటీనా? ఎస్. ఈయన ఫేస్కి పొలం కాపలా కూడా పనికిరాడు, ఈయన సెక్యూరిటీ అనేగా మీ డౌట్? షడప్. సార్ నేను మిలిటరీలో 7 ఏళ్ళు పనిచేశాను సార్. ఐ వర్క్డ్ 7 years ఇన్ మిలిటరీ. మరి ఎందుకు మనిషారు? ఆ కప్పు కోసం ట్రై చేశారులేండి. కప్పు అయితే రాలేదు కానీ మీటర్ ఇప్పుడు ఆ గొడవలు ఎందుకులేండి. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఆవాలు అని పిలవండి, నేను ఇమీడియట్ గా అటెండ్ అవుతాను. సార్ మేయర్ అయిన తర్వాత అరే ఒరే రారా పోరా అని మీ ఇష్టం వచ్చిన ముద్దు పేరుతో పిలుచుకోవచ్చు. 8 సేవలో పద. రండి సార్ రండి. తీశారు సార్. థ్యాంక్ యూ. అబ్బా ఏం వేసావన్నా, లేకపోతే వీడయ్యా కలిసి మన సీఎం గారిని ఎదిరిస్తారా? సొంత పార్టీ పెడతారా? ఇంకోసారి అయ్యా నా గుండెలో దిగాలి. 7 years మిలిటరీ కదా, ఒకసారి ట్రై చేయరాదు? అది ఎందుకులేండి సార్. ఇప్పుడు ఆవాలన్నా నువ్వు మిలిటరీలో పని చేస్తావు కదన్నా, ఒక్కసారి వేసి చూపించన్నా. అంటే అది ప్రాక్టీస్ లేదు కదరా, గురి తప్పుతుందేమోనని. ఉంటే కదా తప్పడానికి. నువ్వు నోర్మోయ్. అరే ఏంటన్నా, ఒక్కసారి వేసి నీ తడాకేంటో చూపించన్నా. సార్ మీరు ఏంటి సార్ మీ వెనకాల ఏమన్నాను? అదేగా నా ప్రాబ్లం. అయితే ఆ కత్తిలాగి ఇదిగోనా పక్క తప్పుకోండి తప్పుకోండి. అందరికి ఏమై బాబు, చాలా మంది వెయిటింగ్. వేస్తాం సార్, గురి తప్పకూడదు కదా. కత్తి కనబడతలేదు. ఇటెళ్ళిందిరా ఇది? సెవెన్ ఇయర్స్ మిలిటరీ. ఎవరి మంది? ఫోన్ 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 వచ్చింది. హలో 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 హలో. బాబు స్టేషన్ ఎదురుగా గణపతి కాంప్లెక్స్ అంటే ఇదేనా? అవు సార్. ఈనాడు పేపరు 3 రూపాయలు. చూడండి సార్, ఈ రోజుల్లో కూడా ఆ కట్టుబొట్టు సాక్షాత్తు మహాలక్ష్మి నడి చూస్తున్నట్టుంది. అన్నయ్య, ఓ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ఇవ్వండి. మీరు విన్నది కరెక్టే, ఇవ్వండి. ఇది తీసుకోండి. ఏమనుకోకపోతే కొంచెం సిగరెట్ వెలిగిస్తారా? నేనా? వెలిగించండి సార్, మిమ్మల్ని. నేను వెలిగించడం ఏంటి? అగ్గిపెట్టి తీసుకున్నారు కదా సార్, అయితే వెలిగించండి. నీకేమైనా మెంట్లా? చూస్తే చక్కగా సంప్రదాయమైన అమ్మాయిలా ఉన్నావు, సిగ్గులేదు? అయ్యయ్యో, మీరు పొరపాటు పడుతున్నారు సార్. ఇది దేవుడు మొక్కండి. నేను 100 మంది చేత సిగరెట్ వెలిగించుకోవాలని మొక్కుకున్నాను. ఇప్పటికి 99 మంది అయ్యారు. ఇదే లాస్ట్ సిగరెట్, ప్లీజ్ కాదనకండి సార్. మొక్క గిక్క వెళ్ళవమ్మా ప్లీజ్ సార్. చెప్తే అర్థం కదా. ఏయ్, వెలిగిస్తావా వెలిగించవా? మర్యాద వెళ్ళి పని చూసుకో. హలో, అగ్గిపెట్టి తీసుకున్నావుగా, వెలిగించు. అగ్గిపెట్టేగా తీసుకో. ఏంటయ్యా ఆడకూతురు అంతగా అడుగుతుంటే గింజుకుంటావేటయ్యా? వెలిగించా. అంత దురదగా ఉంటే నువ్వు వెలిగించవయ్యా. వెలిగించండి సార్. మీరు వెలిగించండి సార్. అరే వెలిగించండి సార్, అమ్మాయి అడుగుతుంది కదా. అరే మీరు వెలిగించండి సార్. వెలిగించండి. వెలిగించవయ్యా. ఏం బ్రో నకరాలు చేస్తున్నావు? సంజయ్తేలే వెలిగించు. రాగి అంట ఏంటి ఒంటి మీద చేస్తున్నావు? ఏం చేస్తారు? కట్ కట్ కట్. సారీ సార్, ఇది తుస్గప్ చిప్ అనే టీవీ ప్రోగ్రామ్. అటు చూడండి కెమెరా. ప్రోగ్రామ్ ఇంత గోలగోలగా ఉంది, ఇది గప్చి ప్రోగ్రామా? ఎవడా దీని డైరెక్టర్? అదిగోండి సార్, ఆయనే. హాయ్, ఐ యామ్ రామ్ నేపాల్ వర్మ, క్రియేటివ్ డైరెక్టర్. నువ్వా? ఈ పేరేంట్రా? రామ్ గోపాల్ వర్మకి దగ్గర ఉంటుందని నేనే పెట్టుకున్నాను. చా యా
నా టాలెంట్ చూపిద్దామని నేను ఇక్కడ రమ్మన్నాను. ఎలా ఉంది నా క్రియేటివిటీ? బాగుంది, కానీ నేటివిటీ మిస్ అయింది. అసిస్టెంట్ లా ఉండు, ఎగస్టాల్ వద్దు. ఓకే, కెమెరాకున్న లెన్స్ ఎంత అది తెలీదు. వచ్చేస్తారు బ్యాగులు వేసుకొని. ఏంటా చూస్తారు? వెళ్ళండి బాయ్స్ అండ్ గర్ల్స్, నెక్స్ట్ లొకేషన్ వెళ్ళమ్మా. ఇంకో పక్కన నీళ్ళ పెట్టుకో వెళ్ళు. అలాగే సార్. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసు. నువ్వు వెళ్ళి మన రూమ్ లో వెయిట్ చేస్తుండు, నా కోసం ఫోన్లు వస్తుంటాయి. సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ వాడు చేస్తారు. ఓల్డ్ సిటీ లో ఉంటారా అలా హిందీ హీరోలు. మరి అడ్రస్ ఏముందిరా, మధుర నగర్ వెళ్ళి కృష్ణ అనుకూలత నుంచొని రామ్ నేపాల్ వర్మ అంటే ఎవరో చెప్పేస్తారు. ఓకే, అర్థమైంది కదా? వెళ్ళిపో, నేను ఈవినింగ్ వస్తాను. క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పడం మర్చిపోకు. ఓకే, ఫాలో. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, దోస్తికి నజరానా. పొద్దున్నే లేపావు, శ్మశానానికి తీసుకొచ్చావు, పాటలు పాడుతున్నావు, ఇంతకీ ఏంట్రా విషయం? ఏం లేదు మా, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. నేను తీపోయే యాడ్ లో నువ్వు జస్ట్ యాక్ట్ చేసి పెడితే చాలు. రే, హెల్ప్ అంటే ఏదో చేస్తాను కానీ ఈ యాక్టింగ్ నా వల్ల కదరా. ఇంకెవరైనా చూసుకో. ఎవరైనా అయితే డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా. నువ్వైతే ఎంత చక్కగా రిలాక్స్ అంటూ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నావు కాబట్టి మా సార్ నిన్ను సెలెక్ట్ చేశారు. నోరు మోస్తావా? యాక్టింగ్ చాలా ఈజీ మావా. ఫర్ ఎగ్జాంపుల్, రే సార్ 100 ఉంటేవరా. ఓ షిట్, ఇప్పుడు ఆటో ఉడికిచ్చాను సార్. ఇదిగోండి, చూసావా డబ్బులు లేవని ఎంత బాగా యాక్ట్ చేశాడు. ఒక్కటి పేగ్గానే డబ్బులు ఇచ్చాడు. యాక్టింగ్ చాలా ఈజీరా. నీకెందుకు, నీ చేత యాక్టింగ్ చేయించే బాధ్యత నాది. ఓకేనా? యాడ్ హిట్ అయిపోయింది అనుకో, నువ్వు పెద్ద హీరో అయిపోతావు. అమ్మాయిలు ఆటోగ్రాఫ్లు, ఫోన్లు, ఓ ఫాలోయింగ్, కప్లింగ్. అంత సీన్ లేదు కానీ ఏదో తగలడు. సార్ వచ్చేస్తుంది సార్. ఫ్రెష్ ఉంది. నమస్కారం. ఈ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు? శవాన్ని శ్మశానానికి కాక సినిమా వాళ్ళు తీసుకెళ్తారా? ఎవరు నువ్వు? సరే సార్, ఈ శవం మీద మేము షూటింగ్ చేసుకోవచ్చా? షూటింగ్ అంటరా? షూటింగ్ అదేంటే షూటింగ్ అనగానే ఓ దువ్వేసుకుంటున్నారు. బంధు పోయిన బాధ లేదా? బంధువా పాడా, మేమందరం వీడి దగ్గర చీటీలు వేసాం సార్. మేము పాడకుండానే పోయాడు. మరి ముందుగా డాన్స్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళంతా ముందే పాడేసుకున్నారు సార్. ఆ ఆనందంలో డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. బాగుందా రాఘవ? ఒక కెమెరా పెట్టుకో, రష్యన్ యాంగిల్ తీ. ఓకే సార్. నువ్వు చక్కగా చెప్తాను, తీసేయి. అదే రాఫ్ టికెట్ అటవలేగి, అది ఇది మెళ్ళేసుకో, ఈ షొక్క పెట్టుకో, అది ఆ కొండ చేతిలో పెట్టు. రమా, ఈ సిగరెట్ కాలుస్తూ క్యాజువల్ గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతుండు. అర్థమైంది కదా? అమ్మా, మీరందరూ బాగా ఏడవాలి, ఏడుస్తారు కదా, అది ఏడవండి. మీరు శవం లేపండి ఈ కొండలకి. రమా, ఇది పట్టుకో, పట్టుకో, అది ఇలా ఊపుతుండు. ఓకే, వచ్చాయి. స్టార్ట్ కెమెరా, రోలింగ్, యాక్షన్. ఆ రింగ్ టోన్ గడు సేల్స్ అని తెగ చంపేస్తున్నాడే. చిచి, తండ్రి పోయాడన్న బాధ కూడా లేకుండా సిగరెట్ తాగుతున్నాడు. ఇలాంటి వాడిని చెప్పుతో కొట్టాలి. వాడి సంగతి మనకెందుకే, ఆఫీస్కి టైం అవుతుంది, పద వెళ్దాం. ఇడియట్, యూజ్లెస్ ఫెలో. పదవే. చిచి, అందరు కూడా నీకెందుకు? కరెక్ట్ గా సెంటర్ నుంచి జూమ్. ఏంటి మామా, ఏం అర్థం కావట్లేదు. ఏమేట్రా ఇది? చెప్తాడ్రా, ఇది పట్టుకో. ఎయిర్ ఫ్రీ అండర్ వేర్స్ అండ్ బనీన్స్. కింద క్యాష్ రేట్ తెలుసా? ఎయిర్ ఫ్రీ. అసలు వేసుకున్నట్టే తెలియదు. మరి అంత దానికి వేసుకోవడం ఎందుకో? చూసేవాళ్ళు తెలియాలి కదా. చెప్పింది చేబే. ఏంట్రా ఏదో పాపని యాక్టింగ్ ఒప్పుకుంటే తెగరెచ్చిపోతున్నా? జోక్ మామా, చెప్తాలే. చూడమ్మా, ఇప్పుడు ఏంటంటే వయ్యారంగా నడుచుకుంటూ అలా వ్యాన్ పక్క నుంచి వస్తూ ఉంటావు. వీళ్ళిద్దరు నీ మీద అటాక్ చేసి నిన్ను బలవంతంగా వ్యాన్ ఎక్కిస్తుంటే నువ్వు హెల్ప్ హెల్ప్ అనగానే హీరో లటక్కని దూకి వీళ్ళిద్దరు నుండి పీకి నిన్ను రక్షిస్తాడు. అప్పుడు హీరో కళ్ళలో కళ్ళు పెట్టి కృతజ్ఞతతో చూస్తూ ఉంటావు. మేమిద్దరం ఏడ చూడాలి సార్? ఏ అండర్వేర్ చూడరా? ఎవరు చెప్పింది ఎలా అతనికి? అమ్మా, ఇదమ్మా మన కాన్సెప్ట్. ఓకేనా? నడుచుకుంటా మామ, తప్పుకో. రై, మీ ఇద్దరు స్టైల్ గా కాల్ వేసుకొని ఇలా స్టైల్ నుంచోండి. ఓకే, రై జూమ్ వేసుకో. ఓకే సార్. రోలింగ్, యాక్షన్. రా, ఎక్కువ. ఏ హోటల్ బుక్ చేశారు? ఇదేంటమ్మా, యాక్ట్ చేయమంటే నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నావు. అట్టా మా గుర్తల్లి యాక్ట్ చేయి, ఫీల్. సారీ సార్, చెయ్యి పట్టుకుంటే కాదని అలవాట్లేదు సార్. నీ మొహంలో మెరకిది గల కొట్టొచ్చినట్టు కనబడుతుంది. షూటింగ్ అయిపోయిన తర్వాత పంపిస్తాను, యాక్ట్ చెయ్యి. నువ్వేంట్రా అమ్మాయి రాగానే ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? అరే చూప్, మీ వాళ్ళు ఏదో అమ్మాయిని రేపు చేయాలంటే ఫ్రీగా వచ్చినాం. ఇక్కడ చూస్తే షూటింగ్ లెక్కలు కొడుతున్నాయి. మజాక్ చేస్తున్నావా? ఇదేంట్రా ఆర్టిస్ట్ని తీసుకురామంటే రేపిస్ట్ని తీసుకొచ్చా? లేకపోతే మీరు ఇచ్చే డబ్బులకి ప్రకాశ్ రాజు వచ్చేస్తాడేంటి? ఇంకా లేట్ చేస్తే వ్యానోడు కూడా వచ్చేస్తాడు. తొందరగా తీసుకోండి. ఓకే, కావాలంటే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఓకేనా? అమ్మా, నువ్వు యాక్ట్ చేసి పెట్టమ్మా. ట్రై చేస్తాను. పద, టేక్ చేద్దాం. ఓకే సార్. స్టార్ట్ కెమెరా.
రోలింగ్ యాక్షన్. హలో సార్, పోలీస్ స్టేషన్ అండి? సార్ ఇక్కడ రేప్ జరుగుతుంది సార్, లక్ష్మీ కాంప్లెక్స్ దగ్గర సార్. అవును సార్, ఒకడెవడో డ్రైవర్ తో ఉన్నాడు సార్. మీరు అర్జెంట్ గా రాకపోతే అది కూడా ఇప్పేసేలా ఉన్నాడు సార్. అర్జెంట్ గా రండి సార్. మచ్చలేని మగతనానికి ఎయిర్ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే అనిపించింది. వెరీ గుడ్, చాలా బాగుంది. ఓకే, షార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. మచ్చలేని మగతనానికి ఎయిర్ ఫ్రీ బనియన్స్. అసలు వేసుకున్నట్టే తెలీదు. ఓకే, ఎవరో రేపులు చేసుకుంటాడంటేనే ఏం జరుగుతాండదిరా? షూటింగ్ జరుగుతుంది సార్. ఆహా, ఈడ ఏదో రేపు జరుగుతాండదని ఈడు ఫోన్ చేసి చెప్పినాడు. వాళ్ళు సార్, ఇక్కడ యాడ్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంటాను. మరి వాళ్ళెందుకు పారిపోయినారా? మీ లాంటి చూసి పారిపోయారు సార్. మిమ్మల్ని ఇద్దరిని ఎన్నో చూసినట్టుండదిరా. మా ఇద్దరే సార్. నమస్కారం ఐజీ గారు. ఎవర్రా ఐజీ? అబ్బా, ఏంది మే వీళ్ళు కూడా భయమైనారు? సార్, మిమ్మల్ని ఆ రోజు సెంటర్ లో కొట్టి పారిపోయింది వీళ్ళే సార్. ఇంకా చూసినారేమి? పోయి పట్టుకోండి. ఓకే సార్. ఇవాళ 2 ఫోన్స్ అమ్మేనే. నువ్వే బెటరే. అమ్మయ్యా, పక్కన చూడకుండా పరిగెత్తారు కాబట్టి బతికాం. హలో, నా డబ్బులు ఎక్కడా? ఏం డబ్బులు? పని అయిపోగానే ఇచ్చేస్తానన్నావుగా, ఇచ్చేయి. మధ్యలో పోలీసులు వచ్చారుగా. పోలీసులు వస్తే నాకేందయ్యా? పనైనా అవ్వకుండా నా డబ్బులు నాకు ఇచ్చేస్తుంది. చెప్పేది నీకే. గిబ్బులే పోమా. డబ్బులు లేవా? పొద్దున్నే ఎవరి మొహం చూశాను, ఏదో బెరం తగిలింది. సచ్చినోడు. చిచి, స్టూపిడ్. ఎవరే? అప్పుడు 7 దగ్గర సిగరెట్ కాల్చాడే వీడే. తండ్రి చచ్చిపోయి 4 days కూడా కాలేదు, అప్పుడు ఏదో బ్రోతల్ కేసులో ఇరుక్కున్నాడు. ఇలాంటి వాళ్ళని. వాడి గురించి మనకెందుకే, అవతల చాలా పనుంది, వెళ్దాం పదా. హాయ్, ఐఎమ్ సందీప్. నేనేనండి మీకు ఫోన్ చేసింది. ఏంటి అలా కంగారు పడుతున్నారు? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఎండలో అలసిపోయి వచ్చినట్టున్నారు, ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దు. ఉండండి, కూల్ డ్రింక్ తెస్తాను. హలో, ఎస్ఐ శివమణి గారా? సార్, ఆ రోజు మర్డర్ చేసిన వ్యక్తి ఇక్కడే మధుర నగర్ ఈట్వే బేకరీలో ఉన్నాడు. మీరు తొందరగా వస్తే వాడిని పట్టుకోవచ్చు. ప్లీజ్ త్వరగా వచ్చేయండి. తీసుకోండి. చూసారా, ఆ రోజు రోడ్డు మీద కార్డు తీసుకోవడం వల్ల ఎంత ఉపయోగం? అవునండి. మీ వాయిస్ చాలా బాగుందండి. ఓ, థ్యాంక్స్. ఫోన్ ఇచ్చిన తర్వాత టచ్లో ఉంటారుగా? ఎందుకు? అంటే అది నాకు కాదండి, కస్టమర్కి. ఓ, ఏమైనా మిమ్మల్ని ఇలా కలవడం చాలా థ్రిల్లింగ్ గా ఉందండి. ఈ రోజు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఎవరు ఇక్కడ నాకు ఫోన్ చేసినది? సార్, నేనే సార్. నువ్వేనా? అవును, వీడే సార్ ఆ మర్డర్ చేసింది. లేరా, రా. మర్డర్ చేసి పారిపోదామనుకున్నావా? నేను మర్డర్ చేయడం ఏంటి సార్? అంజలి గారు ఏంటిది? నాతో తమాషాలాడాకు, పిండి లేపుతా. అవు శవాన్ని ఎడదా పెట్టినావురా? మర్డర్ ఏంటి, శవం ఏంటి సార్? ఏంటండి ఇది? అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె, నోట్లో ఏలు పెడితే కొరక లేకుండా ఉన్నాడమ్మయుడు. రేయ్, ఈ అమ్మి షానాతులు నాకు ఫోన్ చేసినది. మొన్న రోడ్డు మీద మిస్ అయిన వెంటనే ఇప్పుడు అడిగిపోతావు. సార్, నాకేం తెలియదు సార్, నేను ఎవరిని చంపలేదు సార్. వాట్ ఈస్ దిస్ అంజలి? సార్, వీడిని నమ్మకండి సార్, అబద్ధాలు చెప్తున్నాడు. వీడే చంపాడు సార్. ఇదిగోరా మా ఫోటోలు. నమస్తే సార్. సార్, వీడిని చంపాడు సార్. చంపి పైనుంచి కింద తోసేశాడు. ఏంటి? నన్ను చంపి పైనుంచి తోసాడా? అది నువ్వు చూసావా?
ఓహో అదే సార్, మేము అది యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేశాం సార్. అది అమ్మాయి చూసి అపార్థం చేసుకుంది. ఏమమ్మా ప్రతికి మాట్లాడుతుండే వాడిని సచినాడని చెప్తాండావే? మెంటలా అట్లా తొండవా నాతో? సారీ సార్. సార్ అమ్మాయి ఏదో తెలియక ఫోన్ చేసి ఉంటుంది, మమ్మల్ని వదిలేండి సార్, మేము వెళ్ళిపోతాం. అడిగిపోతారా మీరు? ఏం గుర్తుపట్టలేదు అనుకున్నారా? ఆ పొద్దు సెంటర్ లో నన్ను చనిపోయింది మీరే కదూ. ఊరుకోండి సార్, సెంటర్ లో కొట్టాం, సైడ్ లో కొట్టాం కానీ మీరు ఆడ కొట్టినారు, ఆడ మీకు సున్నం పెడతారా? సార్ ఇప్పుడు మమ్మల్ని జైల్లో వేస్తారా సార్? ఏదురా హోటల్లో రూమ్ వేస్తా. అబ్బా మీరెంత మంచి సార్. ఏసీ ఉంటుందా? ఉంటాది. ఐసు గడ్డల మీద వండుకోబెట్టి పిర్రల మీద వేస్తా అంటే సమ్మగుంటది. సార్ మమ్మల్ని వదిలేండి సార్. కాళ్ళు పట్టుకునే వదలడం. వెయ్యిస్తే వదిలేస్తా. ఎవరితో మాట్లాడతాలో తెలుసునా? 15 నూర్లకు పైసా తక్కువైన ఇడ్సను. ఈ మొక్కేదో ముందే చెప్పొచ్చు కదా. ఇదిగోండి సార్. లెక్క తక్కువైనట్లుండదేమిరా? బ్యాలెన్స్ స్టేషన్ కి వచ్చేస్తాను సార్. ఇదిగో పొద్దున ఫిట్టింగ్ ఎట్రా. ఏమమ్మా ఏదో నీకు 10 రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి నిన్ను ఇక్కడ పిలిస్తే నువ్వు మా గురించి పోలీసులు కంప్లైంట్ చేస్తావా? ఇప్పుడు నీ కడుపు నిండిందా? సారీ సార్, ఏదో తెలియక చేశాను. ఫోన్లేరా, సారీ చెప్తుందిగా వదిలేసే. ఏదో లక్కీగా జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే పోలీసు అని ఇద్దరు లోపలెట్టి ఇరుక్కొట్టి సేవుడు. తల్లి నువ్వు వెళ్ళి ఫోన్ అమ్ముకోమా, వెళ్ళు. రేయ్ రారా. రే సందీప్, ఆఫీస్ సెటప్ 20,000, కెమెరా లైట్స్ 30,000, టోటల్ గా 50,000. ఇదిగో బడ్జెట్. ఇదంతా ఇప్పుడు ఎందుకురా? ఎందుకంటావేట్రా, నేనే సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీ పెడదాం అనుకుంటున్నాను. నా మైండ్ లో ఉన్న క్రియేటివిటీ అంతా బయట పెడతాను. నీ జేబులో ఉన్న డబ్బులన్నీ బయటికి తీ. గుడ్ ఐడియా. అందరం కలిసి కష్టపడి పని చేద్దాం. నువ్వేంట్రా అలా ఊడిపడ్డా? నువ్వు నన్ను రా అన్నావా? అవునరా. బాగుందిరా, కంటిన్యూ చేయి. ఇంతకి మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి సొంత తమ్ముడు వెళ్ళిపోయిన ఫీలింగ్ రా. గుండెల్లో ఒకటే బాధ. పగలంతా వెతికేవాడిని, రాత్రులు నీ ఫోటో పట్టుకుని ఏడ్చేవాడిని. పేపర్ లో వేయిద్దామంటే డబ్బులు లేవు. పోనీ టీవీలో చూపెడదామంటే మా బావ దగ్గర ఉద్యోగం పోయింది. నిన్నే మీరు ఎక్కడున్నట్టు తెలిసింది, వెతుక్కుంటూ వచ్చాను రా. ఏంటి చెక్ వచ్చిందని తెలిసాక? కాదు, క్యాష్ అయిందని తెలిసాక. ఎంత ప్రేమరా. మరి అప్పుడు ఈ ప్రేమ అంతా ఏమైందిరా? నేను షాట్ పెట్టగానే షాట్ లో అమ్మాయి బాగుందని చెప్పేవాడివి, ప్రపంచంలో నా అంత దరిద్రులు లేదని చెప్పేవాడివి. ఇప్పుడు డబ్బులు రాగానే ఎగేసుకొని వచ్చేసావా? అరే మావా, ఒక్కటి పీకుతాడ్రా. ఒక్కటి వద్దులేరా, 2 పీకుతా. ఇది పట్టుకోరా. 2 కదరా, కనీసం 80. కొడితే కొట్టారు కానీ ఒక 1000 రూపాయలు ఇవ్వండి రా. ఇవ్వను, వెళ్ళిపో. ఒక క్వార్టర్ కన్నా ఇవ్వండి రా, దెబ్బలు బాగా తగిలినాయి. క్వార్టర్ కాదు కదా, సింగిల్ డ్రాప్ కూడా ఇవ్వను. వెళ్ళిపో. కొడతారా నన్ను? ఈ టాల్ కసుబారావు అంటే ఏంటో చూపెడతాను రా మీకు. మీ అంతు తెలుస్తాను రా. ఎట్లా నువ్వు తేల్చేది? మీ ఆగండి రా, మందును పాడు చేయొద్దు. ఎవరన్నా తాగండి రా, పనికి వస్తుంది. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంతకింత కసి తీర్చుకుంటాను రా. వీడెవడు మ్యూజియంలో మమ్మీలో ఉన్నాడు. ఏం కావాలయా? ఈ రోకల బండ తీసుకుని దీంతో ఏం చేయాలయా? మిమ్మల్ని కొట్టి చంపేయాలా? అందుకు మీరు డబ్బులు కూడా ఇస్తారా? వండర్ వండర్. పైన వాళ్ళు నన్ను కొట్టి కూడా డబ్బులు ఇవ్వలేదు, మీరు కొట్టడానికి డబ్బులు ఇస్తున్నారు. రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. చచ్చిపోవాలన్న మీ నిర్ణయం కరెక్ట్. బాధ్యత గల దేశ పౌరుడు అంటే మీరే. మీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఎవడరా నువ్వు? అర్ధరాత్రికి మా ఇంట్లో దూరి మా ఆయనకి 50 రూపాయలు డబ్బులు చూపేస్తాను చంపేద్దాం అనుకున్నావా? మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఆయన నేను చంపుతున్నది డబ్బు కోసం కాదు, మరి దేశం కోసం. మోసం. ఆ డబ్బు కోసం వాడే చంపుతాడు అనుకుంటా. ఏంటి మావా, ఏదో ఐడియా చెప్తానని టానిక్లు మందులు కలుపుతున్నావు? చెప్తా. శర్మ గారు చెప్పినట్టు నువ్వు ఎవరో ఒకరిని లేపేస్తావు కదా. అవునరా, అది తలుచుకుంటేనే పెద్ద టెన్షన్గా ఉంది. ఆ టెన్షన్ పోవడానికి ఓ బ్రహ్మాండమైన ఐడియా వేసాను. ఆ మెట్ల కింద మంచం మీద ముసోడు ఉండి చూసావా? అవును. ఎవడు కనిపిస్తే ఆయన్ని నన్ను చంపేయండి నన్ను చంపేయండి అని మొత్తుకుంటుంటాడు. అవును. ఆడ వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టలేక లక్ష్మీపతి గడి చచ్చిపోతున్నాడు. అవునే. ఆ లేపేదేదో ఆ ముసలోడిని లేపేసావు అనుకో, ముసలోడు హ్యాపీ, లక్ష్మీపతి హ్యాపీ, నీ దోషం పోద్ది, మనం హ్యాపీ. ఏది జరగకూడదు అనుకున్నాను, అది చేయమంటావేంట్రా?
ఇంతకు మించి టైం లేదు, దారి లేదు. నా మాటను ఏ టైంలో ఎవడరా? హలో హలో, నేను అంజలిని. చెప్పు. శర్మ గారు బెంగళూరులో మిస్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళారనేది తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ శర్మ గారితో మనకు పని లేదు. మొత్తం నేను ఇక్కడ సెటప్ చేస్తాను. నువ్వు అర్జెంట్గా బెంగళూరు నుంచి వచ్చాయి. ఫోన్ పెట్టేసాయి. ఎవర్రా? అంజలి. బెంగళూరులో శర్మ గారు లేరంట. ఆయనతో మనకేం పని? పదా ఇదేసి ముస్లింలు లేపేద్దాం. అది విషయం రా, తాగితే చచ్చిపోతాడు. రారా చెప్తాను. విషయం కాదు, తొక్క కాదు. ఇది శివుడు వేసిన తర్వాత కటరులు లేపుతాడు. మెల్లిగా చూసుకొని. ఫోబియా తొక్కకుండా అది. దానికోసం వచ్చాను తెలియదు ముసలోడికి. పోసే పోసే. నువ్వు పోసే. గండం నీది బే, నాది కాదు. పోసే పోసే. సందీప్, నేపాల్, తొందరగా రండిరా, తొందరగా రండి. ఒరే సందీప్, మిమ్మల్నేరా, తొందరగా రండి, రండిరా. ఏ మీ మామయ్య బకెట్ తడిచాడా? మావయ్య, మావయ్య, మావయ్య. దాయిదమ్మా కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. ఆహా, అచ్చం చిరంజీవి గారు వచ్చి డాన్స్ ఆడుతున్నట్టుంది. అల్లుడు, నువ్వు నిజంగా దేవుడురా. నీ మనసులో మా నాన్న మీద ఇంత అభిమానం పెట్టుకున్నావు నేను కళ్ళ కూడా అనుకోలేదురా. రాత్రి పడుకున్న మా నాన్న లేచి మరి ఏదో మందు పట్టించావంట. అప్పుడు నుంచి ఇలా డాన్స్ చేసి ఎత్తాడురా. నీకెవడు చెప్పాడు? నాన్నే. మాట కూడా వచ్చేసింది. మాకు మాట పడిపోయింది. అల్లుడు, నువ్వు మేలు అవ్వకుండానే జనాలకి ఎంత మేలు చేస్తున్నావే. మేరైతే ఇంకెంత మేలు చేస్తావురా. వాళ్ళకి మా నాన్నకి ఒక్కడు కాదురా కొడుకు, ముగ్గురు కొడుకురా. ఇంత డాడీని జాగ్రత్త చూసుకో. డాడీ, డాడీ. ఇదేంట్రా ఇలా అయిపోయింది? అదే నాకు అర్థం కావట్లేదు. వీడికి పాయిజన్ అవుద్దని కల్పిస్తే పాయసం అయిపోయిందేంటి? డోంట్ వరీ, నెక్స్ట్ ఇంకో మంది తయారు చేస్తాను. షటప్. మళ్ళీ నీ చెత్త ఐడియాలు ఇవ్వకు. అది కాదురా,